విమానాశ్రయంలోని ప్రతి ప్రయాణీకుడి తలపై ఒక కౌంట్డౌన్ టైమర్, సమయాన్ని సూచించే అంకెలు తేలుతూ ఉండటం చూసి ఒక వ్యక్తి షాక్కు గురవుతాడు. చివరికి తన తలపై కూడా అవే అంకెలుండటం గమనిస్తాడు. అకస్మాత్తుగా ల్యాండ్ అవుతున్న ఒక విమానం పేలిపోతుంది. కాని వెంటనే ఆ వ్యక్తి ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. అదంతా ఒక కల అని అతనికి అర్థమవుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి విమానాశ్రయానికి వెళ్లడానికి టాక్సీ ఎక్కబోతుండగా వీధిలో ఒక వ్యక్తి తలపై కూడా అవే కౌంట్డౌన్ అంకెలను చూస్తాడు. అతను హెచ్చరించేలోపే ఆ వ్యక్తిని ఒక కారు వచ్చి ఢీకొంటుంది. అప్పుడే తనకు భవిష్యత్తును చూసే శక్తి వచ్చిందని ఆ వ్యక్తి గ్రహిస్తాడు. 30 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి విమానాశ్రయానికి చేరుకుంటాడు. విమానమెక్కిన వెంటనే అక్కడి ఫ్లైట్ అటెండెంట్ తలపై 00 ఉండటం గమనిస్తాడు. ఆమె ఈ రోజు బ్రతకదని అతను హెచ్చరిస్తాడు. కాని ఆమె అతనికి పిచ్చి పట్టిందని భావించి వెంటనే వెళ్లి సీట్లో కూర్చోమని విసుక్కుంటుంది. చేసేదేమీ లేక అతను లోపలికి వెళతాడు. కాని అక్కడ ఉన్న ప్రయాణికులందరి తలలపైన 0 ఉండటం చూసి అతను నిర్ఘాంతపోతాడు. ఈ విమానం ఖచ్చితంగా కూలిపోతుందని గ్రహించిన అతను అందరినీ వెంటనే దిగిపోమని గట్టిగా అరుస్తాడు. కాని ఎవ్వరూ అతని మాట నమ్మరు. సరే, సదా అతన్ని మానసిక రోగి అని ఎగతాళి చేస్తారు. భయాందోళనలు సృష్టించవద్దని ఫ్లైట్ అటెండెంట్ అతన్ని హెచ్చరిస్తుంది. ఆపై ఆమె విమానం తలుపులు మూసివేసి ప్రయాణికులను సీట్ బెల్టులు పెట్టుకోమని చెబుతుంది. కాని ఆ వ్యక్తి మాత్రం విమానం కూలిపోతుందని పదే పదే అరుస్తూ అందరి తలలపైన ఉన్న అంకెలను చూపిస్తూ విమానాన్ని టేకాఫ్ అవనివ్వనని భీష్మిస్తాడు. దీనివల్ల ప్రయాణం ఆలస్యమవుతుండటంతో ప్రయాణీకులందరికీ కోపం వస్తుంది. అప్పుడు ఫ్లైట్ అటెండెంట్ కెప్టెన్ను పిలుస్తుంది. విమానానికి ప్రమాదం జరుగుతుందని నీకు ఎలా తెలుసని కెప్టెన్ అడగగా తనకు అతీంద్రియ శక్తులు వచ్చాయని ఆ వ్యక్తి చెబుతాడు. అతను పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని భావించిన కెప్టెన్ సెక్యూరిటీని పిలిచి అతన్ని బలవంతంగా కిందకు దించేయమని ఆదేశిస్తాడు. అయితే ఆ సమయంలో ఒక మహిళ మాత్రం అతని మాటలను నమ్ముతుంది. మిగిలిన ప్రయాణీకులంతా ఆమెను కూడా ఎగతాళి చేస్తారు. చివరికి కెప్టెన్ వారిద్దరినీ విమానం నుండి దించేస్తాడు. పుకార్లు పుట్టిస్తూ భయాందోళనలు సృష్టించినందుకు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేస్తారు. కాని కొద్దిసేపటికే ఆ విమానం ఒక మెరుపు తుఫానులో చిక్కుకుంటుంది. ఒక బలమైన మెరుపు విమానం ఇంజిన్ను ఢీకొంటుంది. మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.